నిన్న ప్రభాకర్ రెడ్డిపై జరిగినటువంటి కత్తిదాడికి తనకు ఎలాంటి సంబంధం లేదు అని కాంగ్రెస్ కుట్ర అని కాక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో దుంబలపల్లి వార్డులో భారీ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు తనపై ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి చేసినటువంటి రాజు ఫోన్ నుండి రఘునందన్ రావుకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లు ఎడిట్ చేశారని, రఘునందన్ రావు అనే వ్యక్తి అసలు వాట్సాప్ వాడడని స్పష్టం చేశారు. కత్తిదాడిని మాకు అంటగట్టి మా కార్యకర్తపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. నిన్న జరిగిన సంఘటనకి నాకు ఎట్లాంటి సంబంధం లేదని నేను చెప్పలేదు. గవర్నర్ చంద్రశేఖరరావు గారే చెప్పారు కాంగ్రెస్ గుండాలు దాడి చేసిరని. కేటీఆర్ గారు చెప్పారు, మంత్రులందరూ చెప్పారు. ఇవి చెప్తే మా మిత్రులకు వినబడకపోతే ఇవాళ పొద్దుగల చంద్రశేఖరరావు గారి మానస పుత్రిక నమస్తే తెలంగాణ పేపర్ లో రాసిరు దాడి చేసింది కాంగ్రెస్ వ్యక్తులని. పొద్దుగల దుకాణం పెట్టిరు. రఘునందన్ రావు వాట్సాప్ కెళ్ళి కాళ్ళు పోయినాయి రాజుకని. రఘునందన్ రావు వాట్సాప్ వాడాడు. రఘునందన్ రావుకి వాట్సాప్ లేదు. అయినా ఏదో ఒక కొత్త ప్రయత్నం చేసి బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తారు. అమ్మ మీరు అక్కడికి గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డగా పేద ప్రజల గొంతుకగా పేద ప్రజల కష్టాలే అండగా మా కష్టాన్ని అసెంబ్లీలో మాట్లాడాలని మీరు పంపిస్తే నేను గెలిచే కంటే ముందు దుబ్బాక అనే పేరు అసెంబ్లీలో ఎప్పుడు వినపడకపోతుండే, కనబడకపోతుండే. నేను గెలిచినాక ఎప్పుడు అసెంబ్లీ నడిచినా 3 రోజులు అసెంబ్లీ నడిస్తే 2 రోజులు దుబ్బాక అనే పేరు లేకుండా బరాబరి కొట్లాడినా. ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీలు చెప్తారు గ్యారంటీ ఇస్తామని.